నమస్కారం రైతు సోదరులారా, మై ఫార్మింగ్ మై ప్యాషన్ డైలీ మార్కెట్ అప్డేట్స్కు స్వాగతం. పసుపు ధరలో తగ్గుదల. తెలంగాణ మార్కెట్లలో పసుపు రాబడులు దాదాపు సమాప్తమయ్యాయి. నిజామాబాద్లో రైతుల సరుకు రాబడి దాదాపు సమాప్తమైంది. మహారాష్ట్ర ప్రాంతం నుండి వ్యాపారులు సరుకు అమ్మకం కోసం చేరినప్పటికీ దినసరి 1500 నుండి 2000 బస్తాల సరుకు రాబడి అవుతున్నది. తెలంగాణలో రాబోవు సీజన్ కోసం బోరుబావుల క్రింద పంట సాగు ప్రారంభమైంది. అయితే వర్షాలు అవసరం కాగలవు. గతవారం తమిళనాడులోని అన్ని మార్కెట్లలో కలిసి సుమారు 18 నుండి 20,000 బస్తాలు, ఆంధ్రలో 8 నుండి 10,000, తెలంగాణలో 18 నుండి 20,000, మహారాష్ట్రలో 60 నుండి 65,000 బస్తాలు మరియు ఇతర అన్ని ఉత్పాదక రాష్ట్రాలలో కలిసి 1.25 లక్షల బస్తాల సరుకు రాబడి అవుతున్నది. లభించిన సమాచారం ప్రకారం ప్రస్తుతం మహారాష్ట్ర రైతుల అమ్మకాలు, వాయిదా ధరలు తగ్గడం మరియు రాబోవు సీజన్ కోసం విస్తీర్ణం పెరిగిన నేపథ్యంలో స్టాకిస్టుల కొనుగోళ్లు తగ్గడంతో ధరలు పెరగడం లేదు. అయితే అల్నీనో ప్రభావం మరియు జలాశయాలలో నీరు తగ్గడం, అలాగే భూజల మట్టం తగ్గడంతో ఉత్పత్తిపై ప్రతికూల ప్రభావం పడే అవకాశం కలదు. ఎన్సీడీఈఎక్స్లో జూన్ వాయిదా సోమవారం 16,000తో ప్రారంభమైన తర్వాత శుక్రవారం వరకు 546 తగ్గి 15,434 మరియు ఆగస్టు వాయిదా 698 తగ్గి 15,900 ధరతో ముగిసింది. మహారాష్ట్రలోని సాంగ్లీలో వారంలో దాదాపు 8 నుండి 10,000 బస్తాలు, హింగోలీలో 24 నుండి 25,000 బస్తాలు, బస్మత్ నగర్లో 7 నుండి 8,000 బస్తాలు, నాందేడ్లో 8 నుండి 10,000 బస్తాలు మరియు వాషిం, రిసోడ్, కరంజా సహా ఇతర చిన్న మార్కెట్లలో కలిసి వారంలో 8 నుండి 10,000 బస్తాల రాబడిపై కొమ్ము మరియు గట్ట 11,500 నుండి 12,500, నాందేడ్, బస్మత్ నగర్ ప్రాంతాలలో కొమ్ము 12,500 నుండి 13,500, గట్ట 11,800 నుండి 12,800, నాణ్యమైన కొమ్ము 13,000 నుండి 14,000, సాంగ్లీలో రాజాపురి కొమ్ము 16,000 నుండి 17,000, గట్టా 15,000 నుండి 15,500 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది. కడపలో గతవారం 4 నుండి 5,000, దుగ్గిరాలలో వారంలో 5 నుండి 6,000 బస్తాల రాబడిపై కొమ్ము మరియు గట్ట 10,500 నుండి 11,300, నిజామాబాద్లో వారంలో 11 నుండి 12,000 బస్తాల రాబడిపై కొమ్ము 11,500 నుండి 12,200, గట్టా 11,400 నుండి 11,500, పాలిష్ 13,500 నుండి 14,000, కేసముద్రంలో 2,500 నుండి 3,000 బస్తాల రాబడిపై కొమ్ము 11,356 నుండి 13,099, గట్టా 11,110 నుండి 11,650, వికారాబాద్లో కొమ్ము 11,689 నుండి 11,878, గట్టా 8,771 మరియు మర్పల్లిలో 9,000 నుండి 11,500 ధరతో వ్యాపారమైంది. ఒరిస్సాలోని బరంపురంలో 1,800 నుండి 2,000 బస్తాల రాబడిపై అన్పాలిష్ 11,700, పాలిష్ 12,500 ధరతో వ్యాపారమైంది. తమిళనాడులోని పెరుందరైలో వారంలో 4 నుండి 5,000 బస్తాల రాబడిపై కొమ్ము 10,919 నుండి 14,588, గట్టా 10,019 నుండి 13,339, ఈరోడ్లో 13 నుండి 14,000 బస్తాల రాబడిపై కొమ్ము 11,089 నుండి 14,466, గట్టా 9,899 నుండి 13,259, గోపిచెట్టిపాలయంలో 300 నుండి 400 బస్తాల రాబడిపై కొమ్ము 11,269 నుండి 13,089, గట్టా 11,969 నుండి 13,009 నుండి ధరతో వ్యాపారమైంది.